మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలంలోని రైతులకు యూరియా తిప్పలు తప్పడం లేదు. చిన్నశంకరంపేట మండలం గవ్వలపల్లి శ్రీ రామలింగేశ్వర ఫర్టిలైజర్ దుకాణానికి యూరియా వచ్చిందన్న సమాచారం తెలుసుకున్న రైతులు ఓవైపు వర్షం పడుతున్న యూరియా కోసం చంటి పిల్లల్ని ఎత్తుకుని ఉదయం 5 గంటల నుంచి చెప్పులు రాళ్లను లైన్లో పెట్టి వరుసలో నిలబడ్డారు. సుమారు 1000 మందికి పైగా రైతులు యూరియా కోసం రావడంతో పోలీసుల పహారా మధ్య స్థానిక రైతు వేదికల్లో యూరియా టోకెన్లను రైతులకు అందజేశారు. ఎలాంటి గొడవలు జరగకూడదనే ఉద్దేశంతో స్థానిక ఎస్ఐ నారాయణగౌడ్ తన సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రభుత్వం యూరియా కోసం ఆందోళన చెందవద్దని అధికారులు చెబుతున్నా ఇక్కడ మాత్రం రైతులకు సరిపడా యూరియా అందడం లేదు. ఒక వ్యక్తికి ఒకే యూరియా సంచి అని సూచించడంతో భార్యాభర్తలు వచ్చి వరుసలో నిలబడడం జరుగుతోంది. ఓవైపు వర్షం కురుస్తున్నా యూరియా కోసం తప్పని పరిస్థితుల్లో మహిళా రైతులు సైతం వరుసలో నిలబడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి యూరియా కొరత లేకుండా చూడాలని, రైతులకు కావాల్సిన యూరియాను అందుబాటులో ఉంచాలని సందర్భంగా పలువురు రైతులు కోరుతున్నారు. ఐదారు రోజుల నుంచి ఎదుగుతున్నాం ఊరి సంచులో. నిన్న వర్షం పడి ఇక రాలేదు. నిన్న మొన్న 3 రోజులు కూడా ఇక లైన్లో చెప్పులు పెట్టి తిరిగి పూజ దొరుకుతలేదు. ఈ రోజు వచ్చిందంటే మళ్ళీ వచ్చినాం. ఒక్కడే సంచి ఇస్తారు. ఇవాళ మబ్బులు 5 గంటలకు వచ్చాం సార్. 3 ఎకరాలు ఉంది. ఒక సంచి ఇస్తే మాకు ఎంత సరిపోతుంది సార్? మాకు ఎన్ని కాసినోడు పెన్నాలు ఏడుతుండో మొగలు ఏడుతుండో. మాకు ఒక్కనే ఉన్నా మరి ఒక్కరికి 3 ఎకరాలు ఒక సంచి ఊరి సంచి ఎంత సరిపోతుంది సార్? మాకు గోడు అన్నీ ఇంటికన్నీ